ఏ వాతావరణంలో ఈ పెరుగుతుంది, వాళ్ళకి సరైన పోషకాహారాలు ఇంట్లోనే చేస్తున్నారా లేదా, మనం ఇచ్చిన ఐటమ్స్ మనం ఇచ్చిన ఫిల్టర్ ని కూడా ఈమె తింటుందా వేరే వండి పడుతుందా, అండ్ అక్కడ ఉన్న వాతావరణం శానిటేషన్ హైజీన్స్ అని ఎట్లా ఉంటుంది, ఈ ప్రెగ్నెన్సీ గురించిన ఆలోచన విధానము, ఈ ఆరోగ్యం గురించిన పరిజ్ఞానం అది కూడా ఉందా లేదా, ఇదన్నీ కూడా చెక్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంగన్వాడీ టీచర్స్ అంటే అంగన్వాడీలో వాళ్ళకి వండి పెట్టడం కానీ, పిల్లలకి ఏదో 2 మాటలు చెప్పి పంపించడం కానీ, ఈ కిట్లు ప్రభుత్వం నుంచి వస్తే వారి చెయ్యిలు ఇచ్చేసి టేక్ హోమ్ ప్రాజెక్ట్స్ లో పెట్టి ఆన్లైన్ లో చేయడం వరకు ఈ బాధ్యత క్లోజ్ అవ్వదు. ఆ పర్టికులర్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక ఆరోగ్యమైన ఒక బిడ్డని డెలివరీ చేసిన వరకు అందరూ కూడా మన దృష్టి పెట్టేసి పనిచేస్తే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. సో దీనికి చిన్న చిన్న సూచనలు చెప్పారు. అంటే విలేజ్ లెవెల్లో ఒక శిశు మరణాలు కానీ మాతృ మరణాలు జరగడానికి వదలను నేను ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని ఓనప్ చేసేసుకొని గట్టిగా చేస్తే ఖచ్చితంగా అందరూ వచ్చేస్తారు. మన ఏఎన్ఎంస్, ఆశాలు, ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొని ఇది మనం చేస్తే ఈ అవగాహన దీని గురించి అపోహం కానీ చేస్తున్నామో అంత ఇంటెన్షన్ తో ఎన్ని విలేజెస్ జరుగుతుంది. అందరూ అదృష్టం శ్రీమంతాలు ఏంటమ్మా ఎంత ఉండాలా 6 months తినాలి ఎక్కువ. ఏం చదివావు? ఏం చదివావు? వయసు అంటే ఇప్పుడు 92 అయిందా? 20. మీ బాబు బరువు ఎంత ఉన్నాడో తెలుసమ్మా? 7 kgs ఉన్నా. 6 నెలలు ఎంత ఉండాలి? కరెక్టేవా? అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పౌష్టికాహారం